నమస్తే అండి, నేను రజాక్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దేవి మ్యూజిక్ అందిస్తున్నాడంటే ఆ సినిమాలో సాంగ్స్ అదిరిపోతాయి. అంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా దేవి మ్యూజిక్ అందించిన సినిమాలు మ్యూజికల్ గా హిట్ అయ్యాయి. అంతెందుకు ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకి సంగీతం అందించాడు. ఈ మూవీ సాంగ్స్ ప్రపంచాన్ని ఊపేశాయి. ఈ మూవీ సాంగ్స్ లో శ్రీవల్లి, ఊ అంటావు మావా, ఊ అంటావు మావా, ఈ సాంగ్స్ ప్రపంచాన్ని ఊపేశాయి. ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అంతలా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకులు అంతలా అలరిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఓసారి చిరంజీవి గారి మూవీ సాంగ్ చూడడానికి వెళ్తే చిరంజీవి గారు చేసిన పనికి షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా మూవీ సినిమా షూటింగ్ కి వెళ్లారట. ఆ సమయంలో చైల చైల సాంగ్ షూటింగ్ జరుగుతుందట. అయితే ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక మనిషిని పంపించి తనను వెనక్కి పిలిపించారట చిరంజీవి గారు. అక్కడ ఉన్న వారికి వీడి చేతికి ఒక కట్టు కట్టి ఆ సెలైన్ స్టాండ్ ఇవ్వండి అని చెప్పారట. అలాగే నేను ఇలా వస్తుంటాను, నువ్వు నాకు ఎదురుగా వచ్చి ఆ స్టాండ్ నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నారట. అలా ఆయన నన్ను కూడా ఆ సాంగ్ లో యాక్ట్ చేసేలా చేశారని చెప్పుకొచ్చాడు దేవి. అంటే ఆయన నన్ను చూసి వీడు నా డాన్స్ ను ఆస్వాదిస్తున్నాడని తెలుసుకొని నన్ను ఆ సీన్ లో యాక్ట్ చేసేలా చేశారని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ ప్రసాద్.